ప్రభువునామమున శ్రోతలకు హృదయపూర్వకమైన వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ప్రభువునందు దినదినము ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుతున్నారని విశ్వసిస్తూ ఈ కాల విజన శాస్త్రం లేదా క్రొనాలజీ అనే తరగతులకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత తరగతుల్లో మనము విభజన రాజ్య దశ వరకు కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రస్తుతము చెర దశని మనం ధ్యానం చేద్దాం. ఇంతకు ముందు వరకు కూడా బబులోను చెరకు ముందు వరకు జరిగిన గ్రంథాలని మనం ధ్యానం చేశాం. ప్రస్తుతం చెర దశలో 9వ పాఠ్యాంశం మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. గత తరగతులన్నిటినీ మీరు జాగ్రత్తగా విని నేర్చుకుంటూ ఉన్నారని ప్రభునందు విశ్వసిస్తూ ఈ తరగతులకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ చెర దశలో 2 గ్రంథాలని మనం కనుగొనవచ్చు. యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము చెర దశలో భాగము అని గుర్తించాలి. తదుపరి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ చెర దశ 137వ కీర్తనతో ప్రారంభమయ్యి 126వ కీర్తనతో బబులోను చెర ముగిసినట్లుగా మనం చూడగలం. 137వ కీర్తనను మనం చదువుతున్నప్పుడు మనం అనేకమైన సంగతులను గమనించగలం. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారలు తగిలించితిమి. అచట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సీయోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అని 137వ కీర్తనలో బబులోను చెరకు కొనిపడబోతున్నటువంటి ఇశ్రాయేలీయుల్ని మార్గ మధ్యమంలో బబులోనీయులు పాటలు పాడమని అడిగినట్లు వారు అందు నిమిత్తమై నిరాకరించినట్లు కూడా మనం చూడగలం. అంతేకాదు, ఇక్కడ ఇశ్రాయేలీయులు తమకు జరిగినటువంటి, తమ సహోదరులుగా పిలువబడుతున్నటువంటి ఎదోము ప్రజలు వారికి చేసిన సంగతిని మనం గుర్తించవచ్చు. మనము 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని బబులోను గురించి ఇశ్రాయేలీయులు చెప్తున్న మాటను మనం చూడగలం. ఇలా ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే 8వ వచనం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను తమకు ఏదైతే జరిగించినారో అదే వారికి కూడా జరగాలని చెప్తూ ఉన్నారు. నిజమే కదా, మనుషుడు ఏమి విత్తునో దానినే కోయుననే సంగతిని లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ పాటలు పాడనందున ఇశ్రాయేలీయుల పిల్లల్ని, వారి చిన్న పిల్లల్ని పట్టుకొని బండకేసి కొట్టినట్లుగా, రాళ్ళకేసి కొట్టినట్లుగా కూడా మనం అనేకమైన చరిత్రకారుల అభిప్రాయాల్లో మనం చూడగలం. అదే ఇశ్రాయేలీయులు ఇప్పుడు బబులోనుకు జరుగుతుంది అని చెప్తూ ఉన్న సంగతిని గమనించగలం. అనేక మంది నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అను దానిని క్రీస్తుకు బండకు సంబంధాన్ని పెట్టి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ అక్షరార్థంగా ఇది నిజంగా జరిగింది, అలాగే ఇది జరుగుతుంది అని ఇశ్రాయేలీయులు బబులోను పట్ల తమ వ్యధను వెళ్ళగక్కుతున్నారు. 126వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు వీరు తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలను చూస్తూ వచ్చినారో, దేవుడు వారిని ఏ రీతిగా బబులోను నుంచి విడిపించినాడో చూస్తూ వచ్చినారు. 6వ వచనం మనం చూస్తున్నప్పుడు ఏ రకంగా అయితే బబులోనుకు వెళ్ళినారో ఏడ్చుచూ వెళ్ళి అక్కడ తిరిగి వచ్చేటప్పుడు సంతోషగానం చేయుచు తిరిగి వచ్చిన సంగతిని వీరు గుర్తు చేసుకుంటూ వస్తున్నారు. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మహిమ కొరకు ఈ పని కొనసాగలాగని ప్రార్థించమనివి. వర్డ్ టు ద వరల్డ్ క్రియేషన్స్ అని మేము కొనసాగుతూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయమనివి. యెహెజ్కేలు గ్రంథంలోని మిగిలిన భాగాలని మనము తదుపరి పాఠ్య భాగంలో ధ్యానం చేద్దాం.